రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో పగడ్బందీగా సమస్యలు లేకుండా రీసర్వేని చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రైతులని భాగస్వాములుగా కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలం కూడా ఒక గ్రామాన్ని తీసుకుని రీసర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి అని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. నిలబెట్టి మనం ఆడిది పెట్టు అక్కడ ప్రభుత్వం వారు రెవెన్యూ సమస్యలు లేని గ్రామాల్ని తీర్చిదిద్దాలి అనే ఒక ఉద్దేశంతో పకడ్బందీగా సమస్య లేకుండా రీసర్వేని చేపట్టాలి అనే కార్యక్రమం గవర్నమెంట్ నిర్ధారించడం అందరికీ తెలిసే ఉంది. దాంట్లో భాగంగా మనము సిబ్బంది క్షేత్రస్థాయిలో వాళ్ళందరికీ కూడాను రీసర్వే ఎలా చేయాలి, తప్పులు లేకుండా ఎలా చేయాలి, రైతుల్ని భాగస్వామ్యులు చేసుకుంటూ మనము వాళ్ళకి ఎక్కడ అపోహలు రానట్టు రీసర్వే కండక్ట్ చేసేదానికోసం జిల్లాలో ట్రైనింగ్ క్లాసెస్ ఆల్రెడీ కండక్ట్ చేశాము 3 డివిజన్స్లో. అది అయిన తర్వాత ఈ బంటుమిల్లి మండలంలో ప్రతి మండలంలో కూడా ఒక గ్రామాన్ని తీసుకొని సమస్యలు లేని రెవెన్యూ గ్రామాలుగా రీసర్వే ద్వారా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈరోజు మనం ట్రైనింగ్ ఇచ్చినంత వాళ్ళు ఆ ఎస్ఓపి ప్రకారంగానే ఇక్కడ గ్రౌండ్ ట్రూతింగ్ రీసర్వే జరుగుతుందా లేదా అని చూసేదానికి ఆరా తీయడానికి రావడం జరిగింది. రైతులతో కూడా మాట్లాడాము, వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉంటే అంతా క్లారిఫై చేశాము. సో